జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పాపకి డ్రెస్ మారుస్తాన్నావు కదా, తీసుకొచ్చాను. ఒక్క నిమిషం బాబుగారు. అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన ఈ కుంకుమని అందరూ బొట్టుగా పెట్టుకోండి. ఈరోజు ఇదే రక్షగా ఉంటుంది. అలాగే. మాకు గండం ఉందా వదినా? తల్లికి ఆఫరుంటే బిడ్డకు వర్తిస్తున్నట్టుంది మా అక్క వ్యవహారం. ముందు అందరికీ బొట్లు పెడతాను. విశాల్, మీ ఆవిడ అందరికీ బొట్లు పెట్టి వచ్చేంతవరకు పాపనెత్తుకుని ఆ డ్రెస్ పట్టుకునే ఉంటావా? నేను మారుస్తాను, ఇటివ్వు. అలాగే. ఊరుకో ఏడు ఏది ఊరుకో. బాబుగారు ఒక్క నిమిషం. పాపను అత్తయ్య గారికి ఇవ్వకండి. నైని, ఎందుకు? వద్దు బాబుగారు. అదే ఎందుకు? నాకిష్టం లేదు బాబుగారు. ఇది మరీ విడ్డూరంగా ఉంది. నా కూతుర్ని మా ఆయన తప్పితే ఇంకెవరూ ఎత్తుకోవద్దని నేనన్నానంటే అందులో స్వార్థం ఉంది అనుకోవచ్చు. ఎవరో కన్న కూతుర్ని మనింట్లోకి తీసుకొచ్చారు. ఆ పిల్లని అత్తయ్యే ఎత్తుకోకూడదని షరతు పెట్టడమేమిటో. నేనంత కానిదాన్నయ్యానా? అపార్థం చేసుకోవద్దమ్మా. నైని ఉద్దేశం వేరే అయి ఉంటుంది. ఏమై ఉంటుంది? నాకిష్టం లేదు అని మొహం మీదే చెప్పేసింది కదా. నువ్వు తన్ని వెనకేసుకురావద్దు విశాల్. ఇది చిన్న మాటక్క, నువ్వేం ఫీల్ అవ్వద్దు. అవక్క అలాగేలే అని పల్లీకిలిస్తూ నవ్వాలా మావయ్య? డ్రెస్ వేయడానికి కూడా ఆంటీ పరాయిదైపోయిందా? నువ్వు వేరేలా మాట్లాడుకో. వేరు చేస్తున్నది, వేరు చూస్తున్నది నువ్వు. నేనేం చేశాను అత్తయ్య? దీపారాధన లేకుండా, హారతివ్వకుండా, కనీసం అగరబత్తి కూడా అంటించకుండా పూజ చేసింది నువ్వు. ఇది పద్ధతే కాదు. అదేంటి అని అడిగితే నాకు గండం ఉంది, మంటల్లో తగలబడిపోతాను అని అందరి ముందు నన్నాట పట్టిస్తున్నావు. మళ్ళీ మొదటికొచ్చావా అమ్మా? నువ్వు మాట్లాడకు విక్రాంత్. మా అక్కనే కడిగేయాల్సిందేనండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.